కూడా తక్కువ లేడు ఒకవేళ అట్లా చేద్దామన్నా అంటే నేను అడిగేది ఏంది అధ్యక్ష అంటే మీరు ఇచ్చిన తప్పుడు లెక్కలు మీరు ఎంతకాలం తప్పుదో పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు. నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునో తప్పులేడునో మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి. మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనియొద్దు. అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా, నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను, నేను కోపంతో, వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు, నేను కోపపడేటంత. అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష, మీ 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 అమ్మమ్మ ఊరు కొడంగలే కదా, ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా? మీరు చూసింది కదా, కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా, నేను పుట్టకపోయినా, నేను అక్కడ పెరగకపోయినా 2009లో 14 రోజుల్లో నన్ను ఆశీర్వదించి 7,000 ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను 14,000 ఓట్లతో గెలిపించారు అధ్యక్ష. అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా, నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది. అట్లాంటిది ఈరోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు 65, 66 టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే. ఒక పరిస్థితి ఎట్లుందంటే, మనం కర్ణాటక తెలంగాణ అని తెలియని పరిస్థితి, సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు, సగం తెలుగు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటక తెలంగాణ అనుకునే పరిస్థితి. ఇప్పుడు లేక ఆ ప్రజల అదృష్టమో, నాకు దేవుడిచ్చిన అవకాశమో, ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రిని అయినా అధ్యక్ష. నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువతులు ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా, ఇండస్ట్రియల్ పార్కా పక్కకొద్దాం, ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు 5 కోట్లు 10 కోట్లకు ఎకరం ఉండే భూములు 15,000 ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని, ఫార్మా సిటీ పెడతామన్నది వీళ్ళు కాదు అధ్యక్ష. హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అగ్గొక్క ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్టొచ్చంట. నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి, వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే అట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏవి లేవు నా ప్రాంతానికి. అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకపోతే తప్పు పడతారు, నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు, నేను 2 జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు, నేను 4 రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు. నేను ఒక 1300 ఎకరాలల్లా ఎంత అధ్యక్ష, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. 3 లక్షల ఎకరాలల్లా